క్యాథలికుల మత గురువు పోపు ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు వాటికన్ సిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఒక పోప్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలాంటి పద్ధతిలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే వందల ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాల ప్రకారమే పోప్ అంత్యక్రియలు జరగనున్నాయి. పోప్ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆయన నివసించిన ఇంటి తలుపుల్ని మూసేశారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంత్యక్రియల్లో భాగంగా పోపు ధరించిన ఫిషర్మ్యాన్ ఉంగరాన్ని విరగ్గొట్టేస్తారు. ఫిషర్మ్యాన్ ఉంగరం వెనుక కూడా వందల ఏళ్ల చరిత్రే ఉంది. మత్స్యకారుడు చేపలు పడుతున్నట్లుగా బంగారు ఉంగరంపై బొమ్ముంటుంది. ఎందుకంటే జీసస్ మొదటి అనుచరుడు ఓ మత్స్యకారుడు. అంతేకాదు జీసస్ కూడా చేపలు పట్టడంలో ఆరితేరిన వ్యక్తి. మొదటి పోప్ అయిన పీటర్ జీసస్ నుంచి చేపలు పట్టుకోవడం నేర్చుకున్నాడు. అందుకే ప్రతి పోప్ మత్స్యకారుడి బొమ్మ ఉండే ఉంగరం ధరించడం ఆనవాయితీగా వస్తోంది. పోప్ చనిపోయిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత ఆ ఉంగరాన్ని బద్దలు కొట్టేస్తారు. కొత్తగా పోప్ అయిన వారు కొత్త ఉంగరాన్ని ధరిస్తారు. ప్రజలు పోపును కలిసినప్పుడు ఆయన చేతికి ఉండే ఉంగరాన్ని ముద్దాడుతారు. అలా ఉంగరాన్ని ముద్దాడడం అంటే జీసస్ను ముద్దాడినట్లేనని వారు నమ్ముతారు. ఇక పోపులు బతికి ఉన్నప్పుడే తాము చనిపోయిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఏ నిర్ణయమో తీసుకోకపోతే వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో సమాధి చేస్తారు. పోప్ చనిపోయిన 4 నుంచి 6 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. పోప్ అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహిస్తారు. అయితే దివంగత పోప్ ఫ్రాన్సిస్ మాత్రం ఈ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలనే అభిప్రాయంతో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పటివరకు పోపులను 3 వేరువేరు పదార్థాలతో తయారైన శవపేటికల్లో ఖననం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో సైప్రస్ చెట్టు, సీసం, సింధూర వృక్షం వాడతారు. అయితే ఈ సంప్రదాయాన్ని మార్చిన పోపు ఫ్రాన్సిస్ తన శవాన్ని సాధారణ చెక్కతో తయారైన శవపేటికలో ఉంచాలని సూచించారు. ఇది జింకు ఖనిజ పట్టీతో కవర్ చేసి ఉంటుంది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ఉన్న కాటాఫల్క్ అనే ఎత్తైన ప్రదేశంలో పోపు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచే సంప్రదాయం ఉంది. కానీ ఈ పద్ధతిని కూడా పోపు ఫ్రాన్సిస్ రద్దు చేశారు. అందుకు బదులుగా శవపేటికలోనే పార్థివ దేహాన్ని ఉంచి కప్పును తీసి ప్రజల తుది దర్శనానికి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు ఇప్పటివరకు పోపులు తుది శ్వాస విడిచిన తర్వాత వారిని సాధారణంగా వాటికన్లోనే ఖననం చేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం పోపు ఫ్రాన్సిస్ ఆదేశాల ప్రకారం గత దశాబ్ద కాలంలో తొలిసారిగా పోపు ఫ్రాన్సిస్ను రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఖననం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పోపు ఫ్రాన్సిస్ అంత్యక్రియలను కార్డినల్ జియోవన్నీ బాలిస్టారే నేతృత్వంలో నిర్వహిస్తారు. ఆయనే కార్డినల్స్ కళాశాల డీన్గా కొనసాగుతున్నారు. ఇక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత 9 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. అన్ని క్యాథలిక్ చర్చిల్లో మౌనం పాటిస్తారు. అనంతరం 15 నుంచి 20 రోజుల్లో కొత్త పోప్ ఎంపిక మొదలవుతుంది. అంత్యక్రియల అనంతరం సిస్టిన్ చాపెల్లో రహస్య ఓటింగ్ ద్వారా తదుపరి పోప్ ఎన్నిక జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో రహస్యంగా ఓటింగ్ నిర్వహించి కొత్త పోప్ను ఎన్నుకోనున్నారు.